హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సంవిదాస్ వరల్డ్. మీరు గారెలు ఎలా చేస్తారు? పొట్టు మినపప్పుతోనా? నేనైతే మినపగుళ్ళు నానబెట్టేస్తానండి. నైట్ నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టేసి వేసేస్తాను. పిండి ఎప్పుడైనా సరే మనము లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మనం ఇలా పట్టుకొని వేస్తే ఈజీగా వేసేటట్టు ఉండాలి. చూసారా, ఇలా క్రిస్పీ క్రిస్పీ గారెలు వచ్చేస్తాయి. మా ఇంట్లో సంవిదాకి కానీ మా హస్బెండ్కి కానీ ఇలా వేసే గారెలంటే చాలా ఇష్టం. ఇవాళ అసలు వీడియో దేనికంటే ఫ్రీ అడ్వైజెస్ అండి. జనాలు వాళ్ళు ఫ్రీగా ఉన్నారని మనం అడగకపోయినా అడ్వైజెస్ ఇస్తారండి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు జాబ్ చేయవా? జాబ్ చేయట్లేదేంటి నువ్వు? ఖాళీగా కూర్చుంటావెందుకు? అంత చదువుకున్నావు కదా అంటారు. సరే, మన ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించరు వాళ్ళు. మనం ఎందుకు జాబ్ చేయట్లేదా అనేదే ఆలోచించరు. సరే, పోనీ జాబ్‌కెళ్ళామనుకోండి. ఎందుకు అంతంత దూరాలు జాబ్ చేస్తున్నావు? అంతంత లేట్‌గా వస్తున్నావు. ఇంట్లో ఎవరు పట్టించుకుంటారు? ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తావు? జాబ్ మానేయమంటారు. వాళ్ళే చేయమంటారు, వాళ్ళే మానేయమంటారు. సన్నగా ఉంటే, ఏంటి సన్నగా ఉన్నావు, సరిగ్గా తినవా అంటారు. లావైపోతే ఏంటి అంత లావైపోతున్నావు అంటారు. నల్లబడిపోయావంటావు, తెల్లబడిపోయారంటారు. ఏంటో జనాలు అస్సలు అర్థమే కాదు. వాళ్ళ లైఫ్‌లో ఉన్న దానికంటే పక్కన వాళ్ళ లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే ఇలాగే ఉంటది. అందుకే ఎవ్వరు ఫ్రీ అడ్వైజెస్ వద్దండి. మీరు ఫ్రీ అడ్వైజెస్ ఇవ్వద్దు, తీసుకోవద్దు కూడా. పోనీ మనం వద్దు అనుకున్నా కూడా జనాలు చెప్తూనే ఉంటారు. జస్ట్ విని ఇగ్నోర్ చేసేయండి. వాళ్ళకి ఖాళీగా ఉన్నారు కదా, చాలా ఫ్రీగా ఉన్నారు కదా, అందుకే వాళ్ళు అడ్వైజెస్ ఇస్తారు. మనం మాత్రం అవన్నీ పట్టించుకోకుండా మీకు నచ్చింది మీరు చేయండి. ఇదేమీ ఫ్రీ అడ్వైస్ కాదండి. నేను చెప్పాను, మీకు నచ్చితేనే చెయ్యండి, నచ్చితేనే ఫాలో అవ్వండి. ఏదైనా సరే మనకి హ్యాపీనెస్ ఇచ్చే పనే చెయ్యాలి. అది నేనైతే అలాగే అనుకుంటాను. సో, ఎలా ఉందండి నేను చెప్పింది? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సంవిదాస్ వరల్డ్. థ్యాంక్ యూ.